హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వర్సెస్ బిగ్ బాస్లో ఏది తోపు అనేది మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ రెండు షోల్లో నాకైతే నెంబర్ వన్ అబ్బా బిగ్ బాస్. అందులో మాత్రం డౌటే లేదు. 1% కూడా మనం ఆలోచించకుండా చెప్పొచ్చు అనమాట. బిగ్ బాస్ షో చాలా పెద్ద షో. అది ఇక తోపు అనమాట. దాన్ని బీట్ చేసే రియాలిటీ షో మాత్రం స్టార్ మాలో ఇక రాకపోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. సో ఎందుకో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ బాస్ షోలో మనకి 20 మంది కంటెస్టెంట్స్ అయితే వస్తారనమాట. అండ్ అసలు కాంటాక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు అనమాట. అసలు బయట మనుషులు కూడా లోపలికి రానియరు. సో అలా ఉంటుంది. అండ్ వాళ్ళు టాస్క్లు ఆడాలి, ఫుడ్ వాళ్ళే వండుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఫుడ్ వాళ్ళకొచ్చిద్ది. సో బయట మనుషులు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. మనకి శ్రీముఖి యాంకర్ కాబట్టి శ్రీముఖి వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. సో అదొక పాయింట్. సో ఆ విషయంలో బిగ్ బాస్ కొంచెం ముందుంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే హోస్ట్. బిగ్ బాస్కి నాగార్జున గారు హోస్ట్. సో మామూలు హోస్టింగ్ ఉండదు. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగార్జున గారి హోస్టింగ్ అందరూ చూసే విధంగా ఉంటుందన్నమాట. కోర్స్ నాగార్జున గారి హోస్టింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో కొంచెం అందరినీ నవ్వుతూ హోస్టింగ్ చేస్తారు. సో అదొక డిఫరెంట్ హోస్టింగ్. నాగార్జున గారు బిగ్ ప్లేస్ అనే చెప్పాలి ఈ షోకి. సో దాంతోపాటు మనకి ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ముగ్గురు జడ్జెస్ కదా. సో ముగ్గురు జడ్జెస్ అనేది ఎందుకో కొంచెం సెట్ కాదేమో అనిపించింది. సో అదనమాట. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఫైట్స్ అనమాట. బిగ్ బాస్లో జరిగే ఫైట్స్ అనేవి రియల్. అది స్క్రిప్టెడ్ కాదు. వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉంటారు హౌస్లో. వాళ్ళకి నచ్చింది మాట్లాడతారు, నచ్చినట్టు ఉంటారు. సో ఎలాగంటే వాళ్ళ పర్సనాలిటీ చూపిస్తారనమాట బిగ్ బాస్లో. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఏమవుతుందంటే ఇది వాళ్ళు ఫైటింగ్ జరిగినా కూడా అది స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది. కావాలని ఈ గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అది అందుకనే ఈ రెండు షోల్లో ఇక బిగ్ బాసే తోపు అని మనం చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ అనేది ఇది కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. బిగ్ బాస్ రేంజ్, దాని ఆ ఊపు, ఆ ఉత్సాహం వేరనమాట. ఆ షో వస్తుందంటే అసలు నాకైతే ఫుల్ ఎనర్జీతో ఉంటా నేనైతే వీడియోస్ చేయాలని. అండ్ చాలా పెద్ద ఫ్యాన్. సో అది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. చాలామంది చూస్తారు. దానికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇన్నున్నాయి. అండ్ ప్రపంచం మొత్తం బిగ్ బాస్ షో అనేది అన్ని లాంగ్వేజెస్లో నడుస్తుందన్నమాట. అండ్ మన తెలుగులో మామూలు ఫాలోయింగ్ లేదు. అండ్ వరల్డ్ వైడ్గా కూడా కొంతమంది చూస్తారు. యూఎస్ఏ అండ్ యూకే అటువైపు కూడా చాలామంది చూస్తారనమాట మనకి. సో అది మామూలు షో కాదబ్బా. దాన్ని ఇక బీట్ చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎన్నో షోలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ బిగ్ బాస్ని మ్యాచ్ చేసే రియాలిటీ షో మాత్రం భవిష్యత్తులో మనకి రాకపోవచ్చు. అది మాత్రం చాలా పక్కాగా చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ గైస్.